టొయోటా ఈ కార్ ప్రైస్ అనేది 18 లక్షల నుంచి 51 లక్షల రూపాయలు ఉన్నా సరే కూడా ప్రజలు ఏమాత్రం ఆలోచించకుండా ఈ కార్ అనేది ఎంతో విపరీతంగా కొనటం అయితే జరుగుతుంది. మరియు మన భారతదేశంలోనే ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ కూడా ఈ టొయోటాని ఎక్కువగా ఉపయోగించడం అయితే జరుగుతుంది ఆయన కాన్వేలో. మరియు ఈ టొయోటా అనేది ఎందుకింత ఫేమస్, చాలామంది ఈ టొయోటా కార్స్ అనేది కొనటానికి ఎందుకింత ఎగబడుతున్నారు, మరియు ఇప్పుడు దాకా టొయోటా కంపెనీ అనేది ఎలా ఎదిగింది, జపాన్ దేశంలో మొదలైన ఒక చిన్న కంపెనీ ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ని ఎలా సాధించింది, మరియు ఎస్యూవీ ప్రపంచంలోనే బెస్ట్ ఎస్యూవీగా ఫార్చునర్ ఎలా నించుంది, మరియు ఈ ఫార్చునర్ తీసుకురావడానికి చాలా కష్టాలు అయితే పడ్డారు, మరియు ఈ కంపెనీ వాడిన స్ట్రాటజీస్ మరియు ఎక్కువ మంది ఈ కారు ఉపయోగించడానికి గల కారణాలు ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. ముందుగా టొయోటా కంపెనీ ఓనర్ పేరు సకిచి టొయోడా. ఈయన జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. వీరి తండ్రి గారు వ్యవసాయాన్ని చేస్తూ ఉండేవాళ్ళు, మరియు వీరి తల్లి గారు బట్టలు అనేది కుడతా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో చేతులతోనే బట్టలు అనేవి కుట్టేవాళ్ళు. దీంతో వాళ్ళ తల్లి గారి కష్టం చూసిన అతను ఎలానా సరే ఒక మిషన్ అనేది కనిపెట్టాలనుకుంటారు. దీంతో ఆయన బట్టలు కుట్టే ఒక మిషన్ని కనిపెడతారు. ఈ మిషన్ వాడి బిజినెస్ చేసి రిచెస్ట్ పర్సన్గా ఈయన ఎదుగుతారు, మరియు ఈయన ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటారు. కానీ ఇదే టైంకి ఆయన చనిపోవటం అయితే జరుగుతుంది, మరియు ఈ బాధ్యత మొత్తాన్ని తన కొడుకు భుజం మీద పెడతారు. ఎలానా సరే ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి మన కంపెనీని తీసుకెళ్ళంటారు. అప్పుడే జపాన్లో 1936లో ఫస్ట్ మోడల్ అయిన వాళ్ళ కార్ ఏఏని లాంచ్ చేశారు. దీంతో వాళ్ళ ఫస్ట్ ట్రక్ను కూడా లాంచ్ చేయటం అయితే జరుగుతుంది. ఈ రెండు జపాన్లో విపరీతంగా ఫేమస్ అయితే అయింది. కానీ ఇదే టైంలో కంపెనీ ఎదుగుతున్నప్పుడే వరల్డ్ వార్ 2 అనేది రావటం అయితే జరిగింది. దీంతో అన్ని దేశాలు ఆ యుద్ధంలో పాల్గొనడంతో జపాన్ దేశం కూడా ఆ యుద్ధంలో పార్టిసిపేషన్ అయితే చేసింది. దీని కారణంగా జపాన్ మొత్తాన్ని ధ్వంసం చేశారు, మరియు జపాన్లో ఉన్న వాళ్ళ కంపెనీ మొత్తం డిస్ట్రాయ్ అయితే అయిపోయింది. దీని కారణంగా వాళ్ళు మళ్ళీ లిటరల్గా 0 పొజిషన్కి వచ్చేసారు. దీంతో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకున్న టైంలో ఆర్థికంగా వీళ్ళు వెనకబడున్నారు, మరియు వాళ్ళ జపాన్ దేశం కూడా ఎంతగానో ఆర్థికంగా వెనకబడటంతో కొన్ని రోజులు దాని తర్వాత అమెరికాకి మరియు రష్యాకి మధ్యలో కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో వాళ్ళకి ఒక ఆర్డర్ అనేది వచ్చింది. యుద్ధానికి కావాల్సిన 1000 ట్యాంకర్లు మరియు 1000 ట్రక్కులు అనేవి వీళ్ళకి అవసరం అనేది పడ్డాయి. దీంతో టొయోటా కంపెనీకి వీళ్ళు ఆర్డర్ అనేది ఇచ్చారు. నెమ్మదిగా టొయోటా కంపెనీ ఆర్థికంగా ఎదగటం అనేది మొదలైంది. అప్పటికే వీళ్ళు తయారు చేసిన ట్రక్స్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేయడంతో వీళ్ళు ఆర్థికంగా చాలా ముందుకి కదిలేరు. మరియు అమెరికా దేశంలో 1958లో వీళ్ళు వాళ్ళ ఫస్ట్ కార్ అనేది లాంచ్ చేయటం అయితే జరిగింది. అదే టొయోటా క్రోన్. మరియు ఈ కార్ అనేది అమెరికా దేశ ప్రజలు రిజెక్ట్ చేయటం అయితే జరిగింది. ఎందుకంటే ఈ కార్లో ఫీచర్లు సరిగ్గా లేకపోవటం మరియు రీసెర్చ్ అనేది సరిగ్గా చేయకపోవటం వల్ల ఈ కార్ అనేది కొనటం అయితే జరగలేదు. కొన్ని రోజులు దాని తర్వాత టొయోటా ల్యాండ్ క్రూజర్ అనేది వీళ్ళు లాంచ్ చేయటం అయితే జరిగింది. ఇది లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే దీనికి బుకింగ్స్ అనేవి విపరీతంగా వచ్చినాయి, మరియు ఇన్నాళ్ళ వాళ్ళు పడిన కష్టం అనేది సక్సెస్ఫుల్గా గెలిచారు. టొయోటా కంపెనీకి మిలియన్స్లో లాభాలు అనేవి సంపాదించడం అయితే జరిగింది. ఇదే టైంలో కంపెనీ పేరు అనేది మార్చడం అయితే జరిగింది. వ్యాపారం పెరుగుతుండటంతో టొయోటా తీసి టొయోటా అని చెప్పేసి వాళ్ళ కారుకి పేరు అనేది మార్చడం అయితే జరిగింది. ముఖ్యంగా అమెరికా దేశంలో వీళ్ళే సక్సెస్ అనేది సంపాదించారు. ముఖ్యంగా అన్ని కార్లు పక్కకు తోసి అందరూ ఈ ల్యాండ్ క్రూజర్ని కొనటం మొదలుపెట్టారు. కొన్ని రోజులు దాని తర్వాత వీళ్ళు వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకోవడంతో భారతదేశానికి కూడా వీళ్ళు వాళ్ళ బిజినెస్ అనేది పెట్టాలనుకున్నారు. దీంతో అప్పటికే భారతదేశ ప్రజల గురించి మరియు ఆ దేశంలో ఎలాంటి కార్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కానీ భారతదేశం అప్పటికే మారుతి సుజుకి ఎక్కువగా వెళ్తాం అయితే జరుగుతుంది. దీంతో ఎన్నో రోజులు రీసెర్చ్ దాని తర్వాత ఇన్నోవా క్రిస్టా అనేది వదలటం అయితే జరిగింది. 1997లో ఈ ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేయడంతో ఈరోజు కూడా మన భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా అనేది రోడ్ల మీద మీకు ఎంతగానో కనపడుతుంది, మరియు ఈ కార్ అనేది చాలా సక్సెస్ అయింది. దాని తర్వాత వాళ్ళు లాంచ్ చేసిన కార్ 2005లో టొయోటా ఫార్చునర్ అనేది వాళ్ళు లాంచ్ చేయటం అయితే జరిగింది. ఈ ఒక్క కార్ చాలు వాళ్ళ కంపెనీ పేరు మొత్తాన్ని మార్చేసింది. మరియు ఈ కంపెనీకి ఎలాంటి డీల్స్ తెచ్చిందంటే తయారు చేసే ప్రొడక్షన్ ప్లాంట్ అనేది 2-3 ఎక్కువ నిర్మించినా సరే కూడా
టైంకి కస్టమర్కి డెలివరీ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే టొయోటా క్రేజ్ అనేది అంతగా ఉండేది మరియు ఎంతోమంది దీన్ని స్టేటస్గా వాడటం అయితే జరుగుతుంది. మన భారతదేశంలో ఎక్కువ శాతం ధనవంతులు ఈ కార్ని వాళ్ళ లగ్జరీ కార్తో ఈక్వల్గా వాడటం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్ అనేది ఎందుకు అంత ఫేమస్ అంటే ఈ కార్ కనుక మీరు చూసినట్లయితే మన భారతదేశంలో రోడ్లు అనేవి సరిగ్గా ఉండవు. కొన్ని చోట్ల బాగుంటాయి, కొన్ని చోట్ల బాగోవు. ప్రతి చోటకి ఎలాంటి కార్ అనేది కూడా వెళ్ళలేదు. లగ్జరీ కార్ అయితే అస్సలకి వెళ్ళలేదు. అయితే టొయోటా కార్లో ఉన్న ఇంజిన్ పవర్ మటుకు ఎలాంటి రోడ్ల మీద అన్నా సరే కూడా ఎలాంటి కండిషన్లో కూడా ఇది ఈజీగా వెళ్ళగలుగుతుంది. టొయోటా కంపెనీ వాళ్ళు ఈ కార్ అనేది టెస్టింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఇది అన్ని టెస్టులు పాస్ అవటం అయితే జరుగుతుంది. మరియు దీని ఇంజిన్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉండటంతో దీన్ని ఎంతగానో ఇష్టపడి కొనుక్కోవటం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో పొలిటీషియన్స్ కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఎక్కువగా ఈ కార్లు అనేవి వాళ్ళ స్టేటస్గా వాడటం అయితే జరుగుతుంది. మీరు కనుక ఎలాంటి పొలిటీషియన్ తీసుకున్నా సరే కూడా వాళ్ళు ఈ టొయోటా కార్లు అనేవి ఎక్కువగా వాడటం అయితే జరుగుతుంది. మరియు ఈ టొయోటా కార్ ప్రైస్ అనేది 18 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు అనేది మొదట్లో పెడతాం అయితే జరిగింది. దాని తర్వాత 2009లో 18 లక్షల నుంచి 38 లక్షల రూపాయల దాకా ఈ కార్ ప్రైస్ అనేది పెంచారు. అయినా సరే కూడా ఈ కార్ని కొనటం మాత్రం ఏమాత్రం తగ్గించలేదు. బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. 2024లో 51 లక్షల రూపాయలు ఈ కార్ అనేది కొనటం అయితే జరుగుతుంది. అయినా సరే కూడా ప్రజలు దీన్ని ఏమాత్రం కొనకుండా ఉండలేకపోతున్నారు. మరియు దీనికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది. ఇండియన్ రోడ్స్లో ఇది తిరగటానికి పర్ఫెక్ట్ వెహికల్. టొయోటా ఫార్చునర్ కార్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే అది ఒక మాన్స్టర్ లాగా కనపడుతుంది. మరియు మన ఇండియన్ రోడ్స్ ఎప్పుడు రఫ్గా ఉండటంతో ఇది వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ ఎవరైతే టొయోటా కార్లు అనేది వాడతారో. మరియు ఈ టొయోటా కార్లు అనేది 3 లీటర్ టర్బో ఇంజిన్ అనేది వాడటం అయితే జరిగింది. మరియు 171 bhp పవర్ అనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 343 Nm టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేయటం అయితే జరుగుతుంది. టొయోటా కంపెనీ కార్లు కొనే ప్రతి ఒక్కళ్ళు 28% ఆ కార్ తరపున GST కడతాం అయితే జరుగుతుంది. దీనికి ఇంత క్రేజ్ ఉండటంతో GST అనేది చాలా ఎక్కువ శాతం పెంచడం అయితే జరిగింది. ఒక కారు ఖరీదు 50 లక్షలు అయితే అందులో 14 లక్షలు కేవలం GSTగా కడతాం అయితే జరుగుతుంది. మరియు ఆన్ రోడ్ రావడానికి కట్టాల్సిన ఎడిషనల్ ట్యాక్సెస్ కూడా ఎడిషనల్గా ఉండటం అయితే జరుగుతుంది. టొయోటా కార్లు అనేవి థాయిలాండ్ దేశంలో కేవలం 44 లక్షల రూపాయలకి దొరకటం అయితే జరుగుతుంది. ఇలా ఎందుకంటే ఆ దేశంలో ట్యాక్సెస్ అనేవి చాలా తక్కువగా వేయటం అయితే జరుగుతుంది కార్ల మీద. కానీ మన భారతదేశంలో ట్యాక్స్లు అనేవి ఈ కార్ల మీద ఎక్కువగా వేయటం అయితే జరుగుతుంది. టొయోటా కంపెనీ వాళ్ళు లాక్సస్ అని చెప్పి ఒక కార్ బ్రాండ్తో లగ్జరీ కార్లు తయారు చేయడం కూడా చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే టొయోటా ఇష్టమో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. వీడియో చివరి దాకా చూసినందుకు మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది. ఒక లైక్ చేయండి.